గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జగద్గురువులు ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రంలోని 22వ శ్లోకం. కమలాసన పాణిన లలాటే లిఖిత అక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాత రంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీ. అస్య జంతు ఈ ప్రాణికి లలాటే నుదుటి యందు కమలా ఆసన పాణిన కమలాసన పాణిన బ్రహ్మదేవుని చేతులతో లిఖితాం వ్రాయబడిన ధనిక సంపద గలవారి ద్వారములయందు నివాస నివసించుచుండే వలన ఏర్పడిన దుఃఖ శోకమును దోగ్ధ్రీ కలిగించు అక్షర పంక్తి అక్షరముల వరుసను లేక తలవ్రాతను మాతః ఓ తల్లి తే నీ యొక్క అంగ్రిణ పాదముతో పరిమార్చయ తుడిచివేయుము. ఓ మాతృదేవత, ఈ ప్రాణి అనగా నా నుదుటన బ్రహ్మదేవుడు ధనవంతుల వాకిండ్లలో నిలబడి వారు ఇచ్చు ధనముతో బ్రతుకున్నట్లు వ్రాయబడి ఉన్న తలవ్రాతను నీ కాలితో తుడిచివేసి నన్ను పవిత్రుని చేయమమ్మా. ఆచార్యులు వారు స్తుతించిన ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం, పుణ్యప్రదమైన శ్లోకం. నుదుటి వ్రాతను మార్చి శుభ ఫలితాలను ప్రసాదించే శ్లోకం. దరిద్రం నుండి ధనం వరకు, అశుభం నుండి శుభం వరకు మార్చే మంత్రయుక్త స్తుతి. మానవులు ధనం లేక దరిద్రంతో బాధపడతారు. ధనం లేక దరిద్రంతో బాధపడతారు. ధనవంతుల వద్ద నౌకరీ వృత్తి చేస్తూ ధనవంతులు ఇచ్చే ధనంపై ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ధనవంతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ ఉంటారు. లేదా ధనవంతుల ఇళ్ల ముందు ఆహారం కానీ ధనంను కానీ భిక్ష వేయమని వేడుకుంటారు. ఉద్యోగులు తమ కన్నా పెద్ద స్థాయి ఉద్యోగుల దయ కలుగుటకు వారి వద్ద వినయము ప్రదర్శించి బ్రతుకును గడుపుతూ ఉంటారు. ఈ దరిద్రపు చర్యలన్నీ పూర్వజన్మలో చేసిన పాపపు కర్మములు. ఇవి ఈర్ష, అసూయ, ద్వేషం ద్వారా లభిస్తాయి. పూర్వజన్మలో ధనం ఉండి కూడా దానం చేయని గుణం ద్వారా ఈ జన్మలో దరిద్రం ఏర్పడుతుంది. పరుల ధనం, ఆస్తులు బలవంతంగా తీసుకోవటం, పరులను బాధ కలిగించటం, పరులకు అపకారం చేయటం, దేవోపచారం చేయటం, దేవాలయాలకు సత్కర్మలకు ధనం ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వకపోవటం, ఇలా రకరకాల కర్మల వలన ఈ జన్మలో దరిద్రం పట్టుకుని పీడిస్తుంది. ఆచార్యుల వారికి ఓ ఎండిన ఉసిరికాయను దానం చేయటం వల్ల ఆచార్యులు వారు వారి దారిద్ర్యం తరపున శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు. దుష్కర్మను దూరం చేయి నా వంక చూడు అని ఎంత వేడుకున్నా మహాలక్ష్మీదేవి కరుణించలేదు. ఎందుకంటే బ్రహ్మ ఈ జన్మలో వారి పూర్వజన్మ దుష్కర్మలను దరిద్ర విషయంలో మాత్రమే తల్లి కడుపులోని శిశువుకు నుదుటన వ్రాసి పుట్టిస్తాడు.
ఈ దుష్కర్మ పుట్టుకతో పాటే మనతో వచ్చి మన జీవ జీవన ప్రయాణంలో మనతో ప్రయాణించి మనతో అనుభవింపజేసి చివరకు మనకు మరణాన్ని ఇస్తుంది. వీలుంటే అనేక జన్మలలో మనతోనే పుడుతుంది. కానీ ఇక్కడ ఓ ఉసిరిక దానం వల్ల ఆచార్యులు వారు మహాలక్ష్మీదేవిని బ్రహ్మవ్రాతను కూడా నీవు నీ పాదంతో తుడిచివేయగలిగిన శక్తివంతురాలవు అని ప్రార్థించారు. అనగా దుష్కర్మను కూడా నీ పాదంతో నీ బొటన వ్రేలితో తుడిచివేయగలిగే శక్తి నీకుందమ్మా అంటూ ప్రార్థించారు. ఆచార్యులు వారు ఈ ప్రార్థనను ఈ శ్లోకం నుండి అనగా వేదం నుండి తీసుకున్నారు. శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, నా దారిద్రమును తొలగించి నన్ను అనుగ్రహింపుము అని, బాహ్య అలక్ష్మీ అని బయట దారిద్రమును తొలగించమని, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్ణతమే గృహాత్. నీకంటే ముందుగా జనించిన జ్యేష్ఠాదేవి అలక్ష్మిని దారిద్రమును తొలగించి నీవు నా ఇంట నుండి దరిద్రతను కొరతను లేనట్లు చేయుము. అలాగే మహాలక్ష్మీదేవి అష్టోత్తరంలో దారిద్ర ధ్వంసినీం దేవీ సర్వోపద్రవ వారిణి అని స్తుతింపబడింది. నా దరిద్రమును ధ్వంసమును చేసి సర్వ ఉపద్రవాలను నివారించి నన్ను ప్రసన్నుడిని చేయవమ్మా అని స్తుతించారు. శ్రీ సూక్తంలోని స్తుతిలో ఆచార్య వారు ఒక అడుగు ముందుకు వేసి నా దుష్కర్మను నీ పాదంతో తుడిచివేయవమ్మా అని స్తుతించారు. దారిద్రంలో ఉన్న ఓ బాల సన్యాసి భిక్షకు వస్తే ఒట్టి చేతులతో పంపకుండా ఓ ఎండిన ఉసిరిక ఫలం ఆచార్యుల వారికి భిక్ష వేసింది కదా ఓ ఇల్లాలు. ఆ హఠాత్ పుణ్యం దారిద్రాన్ని ధ్వంసం చేసింది. భిక్ష వేసింది ఎవరికి? సాక్షాత్తు శివాంశ సంభూతులైన శంకరాచార్యుల వారికి. అందువలనే మహాలక్ష్మీదేవి వెంటనే కరుణించి తన పాదంతో వ్రాసిన దుష్కర్మ వ్రాతను చెరిపివేసి బంగారు ఉసిరిక వర్షం కురిపించింది. మనకు కూడా అటువంటి పరమాత్మ స్వరూపం అయిన వారికి లేక ఆకలితో ఉన్నవారికి ఎంతో కొంత దానం చేస్తే మహాలక్ష్మీదేవి కరుణ కలిగి తీరుతుంది. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.